చరిత్రలో అత్యంత అద్భుతమైన మనుగడ మరియు అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఒక చారిత్రక ఘట్టాన్ని మనమిప్పుడు చూద్దాం. ప్రపంచం మొత్తం నీటిలో మునిగిపోతుందని ఎవరైనా చెబితే నమ్ముతామా? అసలు ఈ చారిత్రక విపత్తు ఎలా మొదలైందో తెలుసా? ఒకప్పుడు మానవాళి అంతా దారి తప్పింది. ఎటు చూసినా పాపం, అవినీతి పెరిగిపోయిన కాలాన్ని చరిత్ర స్పష్టంగా చెబుతోంది. కాని ఆ పాడైపోయిన సమాజంలో కూడా నోవాహు అనే వ్యక్తి మాత్రం అత్యంత నిజాయితీగా, అద్భుతమైన విశ్వాసంతో జీవించాడు. అప్పుడే దేవుడు, ప్రళయం వస్తోంది, నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక పెద్ద ఓడను నిర్మించు అని ఆదేశించాడు. ఆ మాట వినగానే నోవాహు ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. అస్సలు సందేహపడకుండా వెంటనే ఆ పెద్ద ఓడ నిర్మాణం మొదలుపెట్టాడు. వానలేదు, వరదలేదు, కాని ఆ ఎడారిలో అంత పెద్ద ఓడను కడుతుంటే చూసిన వాళ్లంతా పిచ్చోడంటూ ఎగతాళి చేశారు. అయినా సరే ఆయన అస్సలు పట్టించుకోలేదు. వాళ్లు ఎంత నవ్వినా తన దైవిక ఆదేశంపై ఉన్న నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోలేదు. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వాతావరణం భయంకరంగా మారి నల్లటి మేఘాలు కమ్ముకొని ఆ చారిత్రక విపత్తు మొదలైంది. ముందు చిన్న చినుకులతో మొదలైన వర్షం చూస్తుండగానే ఎవరూ ఆపలేని ఒక మహాప్రలయంగా మారిపోయింది. అలా ఏకంగా 40 పగళ్లు 40 రాత్రులు ఏకధాటిగా కురిసిన వర్షం సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. నీటిమట్టం భయంకరంగా పెరిగిపోయి ఇల్లు, కొండలు, మనుషులతో సహా అప్పటి ప్రపంచం మొత్తం ఆ నీటిలో జలసమాధి అయిపోయింది. కాని అద్భుతమేంటంటే ఆ చెక్క ఓడలో ఉన్న నోవాహు కుటుంబం, రక్షించబడిన ఆ జంతువులు మాత్రమే ఆ ప్రళయం నుండి బ్రతికిబట్టగట్టాయి. ఎన్నో రోజుల తర్వాత ఆ భయంకరమైన వాన ఆగిపోయింది. వరద నెమ్మదిగా తగ్గింది. మెల్లగా సూర్యుడు మళ్లీ బయటికొచ్చాడు. ఆ సూర్యరశ్మి ఒక సరికొత్త జీవితానికి నాంది పలికింది. చెప్పినట్లే దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడనమాట. మరి ఇంతటి చారిత్రక విపత్తు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అసలు దీన్నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? లోకం మొత్తం మనల్ని ఎగతాళి చేసినా మన విశ్వాసం బలంగా ఉంటే ఎలాంటి విపత్తు నుండైనా బయటపడొచ్చు. అదే అసలైన చరిత్ర.